రూపాయ నమశివాయ. అమ్మవారి స్వరూపాల్లో మనందరికీ ప్రీతిపాత్రమైన రూపం సరస్వతి రూపం. ఆ తల్లి అనుగ్రహిస్తే మందభాగ్యుడు కూడా అద్భుతంగా మాట్లాడగలడు. అనుగ్రహించకపోతే మాటలే కరువైపోతాయి. రామాయణంలో కథ ఉంది. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు బ్రహ్మగారికి ఘోరమైన తపస్సు చేస్తే రావణుడు వరాలు కోరుకున్నాడు. అవి లోకాల్ని సర్వనాశనం చేసేందుకు అనువైన వరాలు. ఇంకా కుంభకర్ణుడు కోరుకునే లోపు దేవతలు అల్లాడిపోయారు. స్వామి ఇప్పటికే చాలా మంది దేవతల్ని, అప్సరసల్ని, ఋషుల్ని, మనుషుల్ని తినేసాడు. ఇక వరాలు కూడా ఇస్తే సర్వనాశనం చేసేస్తాడు అంటే, ఈ లోపల వాడు వరం అడిగే లోపు సరస్వతీదేవి వాడి వాక్కుని మార్చేస్తే నిర్దేవత్వం కావాలి అని అడగడానికి బదులు నిద్రావత్వం అని అడిగాడు. ఆయన తథాస్తు అన్నారు. అప్పుడు ఇంక నిద్రపోవడం మొదలుపెట్టాడు. అమ్మ అనుకూలించకపోతే అలా ఉంటుంది. మరి అనుకూలిస్తే ఎలా ఉంటుంది అంటే, దేవీ భాగవతంలో ఇంకో కథ ఉంది. యాజ్ఞవల్క్య మహర్షి కథ. యాజ్ఞవల్క్యుడు 3 వేదాల్ని 3 మహర్షుల దగ్గర నేర్చుకుని వైశంపాయనుడి వద్ద యజుర్వేద అధ్యయనం చేశాడు. 4 వేదాలు కర్తలామలకం అయ్యేసరికి అహంకారం, జామదం వచ్చాయి. ఆ సంగతి గురువు గారు గ్రహించారు. ఒకసారి వైశంపాయన మహర్షి ఒక పని చేసేసరికి ఈయన అహంకారంతో గురువు గారిని దూషించాడు. దాంతో ఆయన కోపం వచ్చి, యాజ్ఞవల్క్య అభ్యసించిన వేద విద్య అంతా నా వద్దనే కక్కేసి వెంటనే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపో అని కఠినంగా పలికితే పాదాల మీద పడ్డాడు. కానీ ఆయన కరగలేదు. అప్పుడు నేర్చుకున్న వేదాలన్నిటినీ కక్కేసి వెళ్ళిపోయాడు. ఆ కక్కిన పదార్థం తిత్తిరి పక్షులు తిని చెప్పినదే తైత్రీయ ఉపనిషత్తు. అందరం నేర్చుకుంటూ ఉంటాం. ఆ తైత్రీయ ఉపనిషత్తు అలా వచ్చింది. ఆ తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవాను ఆరాధించి ఆయన కరుణతో శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. కానీ ఈ మర్చిపోయిన విద్య అంతా ఉంది కదా. మరి అప్పుడు సరస్వతీదేవికి తపస్సు చేస్తే అమ్మవారు కనిపించారు. ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. 27 శ్లోకాల స్తుతి ఎలాంటిదంటే, మూర్ఖుడు బుద్ధిహీనుడు కూడా సంవత్సరం పాటు చేస్తే మహామేధావి అవుతాడు అని పురాణంలో చెప్పారు. కాలిపోయిన విత్తనం మొలకెత్తినట్టు వాడి బుద్ధి వికసిస్తుంది అని చెప్పారు. అమ్మవారు అనుగ్రహిస్తే అది ఎప్పుడైనా భవిష్యత్తులో చెప్పుకుందాంలేండి. కానీ సరస్వతీదేవి అనుగ్రహంతో అప్పుడు మహర్షికి విద్యలన్నీ వచ్చేసాయి. సరస్వతీ మాత అనుగ్రహిస్తే జరిగేది ఇది. అటువంటి తెల్లని అమ్మవారి స్వరూపానికి నమస్కరించుకుంటూ మనం ఏం నేర్చుకోవాలంటే, సరస్వతి అంటే సరతి ఇతి సరస్వతి అంటారు. ప్రవహించేదే సరస్వతి శక్తి. ఆ తల్లిని ఒక బుర్రలో బంధించాలనో లేకపోతే మన దగ్గరే ఉంచేసుకోవాలనో ఎప్పుడు చూడకూడదు. మనకున్న మంత్రాన్నో, విద్యనో, చదువునో, జ్ఞానాన్నో, ఒక శ్లోకాన్నో, దేన్నైనా సరే 10 మందికి ప్రవహింపజేయాలి. కానీ మన దగ్గరే ఉంచుకుందామని చూస్తే ఆ తల్లి నిలవదు. అలా విద్య దాచుకున్నవాడు తర్వాతి జన్మలో బుద్ధిహీనుడై పుడతాడు అని పురాణం చెప్పింది. అందుకని ఆ పని మాత్రం ఎప్పుడూ చేయకండి. శ్రీమాత్రే నమః.